జీవితం నీ పేరేమిటి మూడవ భాగం. రెండవ భాగంలో బిజిలీ మరణం అనుమానాస్పదంగా తోచి సంగీత పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. దాంతో మాధవ్ ఎంక్వైరీకి వస్తాడు. మాధవ్కి సంగీతకు గతంలో పరిచయం ఉందని తెలుసుకున్న రావు గారు కంగు తింటాడు. కథ కొనసాగుతుంది. డియర్ సంగీత, నువ్వు లేకుండా ఈ లోకం నాకు శృతి లయ లేని పాట లాంటిది. అందుకే నిన్ను కోరుకుంటున్నాను. నా జీవితంలో సంగీతాన్ని వినిపించే ఓ సంగీత, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నువ్వు రాని రోజు ఈ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అంతా పెద్ద పులుల్లా, స్టూడెంట్స్ అంతా జంతువుల్లా కనిపిస్తారు. నువ్వు కాలేజీలో ఉన్న రోజు నాకు ఈ కాలేజీ ఒక నందనవనం. అందరూ విరబూసిన పువ్వులు, నువ్వు నా కోసం పూసిన గులాబీవి. డియర్, ఈ దాసుణ్ణి కనికరించు. నీ దాసానుదాసుడు మాధవ్. తన కెమిస్ట్రీ రికార్డులో దిగిన ప్రేమలేఖ చూసి ఆశ్చర్యపోయింది సంగీత. ఎంత ధైర్యం, పేరుతో సహా రాశాడు అనుకున్నది. అదే సమయంలో టెస్ట్ ట్యూబ్లో పోసిన యాసిడ్ వల్ల దట్టమైన పొగలు బయటికి వచ్చాయి. టేబుల్కి అవతల పక్క ఏదో పనిలో హడావిడిగా ఉన్నట్లు నటిస్తూ సంగీతను ఓరకంట చూస్తున్న మాధవ్ కనిపించాడు. ఒకే కాలేజీలో చదువుతున్న వాళ్ళు కలవడం చాలా అరుదే. కారణం, సంగీత అప్పుడు 2వ సంవత్సరం బీఎస్సీ చదువుతోంది. మాధవ్ ఫైనల్ ఇయర్. తన బాధ్యత వదిలి ఒక డిగ్రీ సంపాదించుకోబోతూ కూడా తుంటరి పనులు చేసిన అతనికి బుద్ధి చెప్పాలనుకుంది. అల్లరి పడకుండా ఆ ఉత్తరం జాగ్రత్తగా తీసి లోపల దాచేసింది. అది చూసి ఉబ్బిపోయాడు మాధవ్. టైం కాగానే అందరూ బయటకు వెళ్ళిపోయారు. సంగీత సైగ చేసి మాధవ్ నాపింది. మాధవ్కి గుర్రమెక్కినంత సంతోషంగా ఉంది. దాదాపు ల్యాబ్ అంతా ఖాళీ. అటెండర్స్ అన్నీ సర్దుతున్నారు. మీరేనా ఈ లెటర్ రాసింది? గంభీరంగా అడిగింది. ఎస్ మేడం, సంతోషంగా అన్నాడు మాధవ్. చూడు మిస్టర్, నీకు సిగ్గలేకపోతే నాకుంది. నిన్ను అల్లరి పెట్టగలను, కానీ నీలాంటి వాళ్ళని అల్లరి పెట్టి నేను అల్లరి పడటం నాకు ఇష్టం లేదు. లేఖల్లో కాదు ఉండాల్సింది, మనసులో. మేడం, నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను అంటూ చేయి పట్టుకున్న మాధవ్ చెంప పేలింది. వెంటనే ఆ ప్రేమలేఖ వెలుగుతున్న కొవ్వొత్తితో కాల్చి బీ కేర్ఫుల్ అంటూ వెళ్ళిపోయింది. ఎవ్వరూ చూడనందుకు కాస్త సంతోషించాడు మాధవ్. కానీ ఆమె కొట్టిన చెంపను సర్దుకోవడానికి బదులు చేత్తో అద్దుకొని ముద్దు పెట్టుకున్నాడు. అంతే. సంగీత ఆ రోజు మొదలు 10 మందిలో కలిసి రావడం తప్ప పొరపాటున కూడా ఒంటరిగా తిరగలేదు. కాలం తెచ్చిన మార్పుల వల్ల ఆ విషయం మరుగున పడిపోయింది. సంగీత కళ కరిగిపోయింది. పెట్టిన టిఫిన్ పూర్తిగా స్వాహా చేసి టీ చప్పరిస్తూ సంగీతని గమనిస్తున్న మాధవ్ ఆమె పరధ్యానానికి ముందుగా కెవ్వుమనర్చాడు. తుళ్ళిపడింది సంగీత. మాధవి నవ్వుతూ కనిపించగానే తృప్తిగా ఏమంది అనంది. ఏమవుతుంది, ఆ రోజు ల్యాబు, లెటరు, చెంపదెబ్బ అన్నీ గుర్తుకొచ్చాయి. నువ్వే లోకంలో ఉన్నావో తెలుసుకుందామని. సంగీత సిగ్గుపడింది. మాధవ్ సంతోషంగా లేచాడు. గుడ్, మనం ఒకే ఆలోచనలో ఉన్నాం. దగ్గరికొచ్చిన మాధవ్ని చూసి కంగారు పడింది సంగీత. మీకెందరు పిల్లలు? అప్రయత్నంగా అడిగింది. మాధవ్కి ఆమెను చూస్తే జాలి వేసింది. పెళ్ళయ్యుంటే 2 ఉండేవారు, కానీ ఇంకా పెళ్లి చేసుకునే పిల్లే దొరకలేదు. నిజంగా? ఏం అబద్ధం అనుకున్నావా? అబ్బే కాదు కాదు, తడబడిందామె. ఇంతలో గౌరీ అమ్మగారు అంటూ లోపలికొచ్చి మాధవ్ని చూసి బెదిరిపోయింది. సంగీత మాధవ్ దూరంగా జరిగారు. సంగీత గౌరిని పిలిచి అతనికి పరిచయం చేసింది. దండాలండి అమ్మగారు, చాలా మంచోరు. మా ఊళ్ళో పిల్లలకి కాస్త వీరొచ్చాకే అచ్చరం ముక్క వస్తుంది. కానీ మీ అమ్మగారి కాస్త చెయ్యి విసురు మనిషి, జాగ్రత్త కొంటెగా అన్నాడు మాధవ్. భలే వారే, ఆ మాత్రం లేకపోతే మొగాళ్ళు మాట వింటారా? అయ్య బాబోయ్, అసలు సంగతి మర్చిపోయినానే. అయ్యగారు తమర్ని సంగీతమ్మగారిని బేగి రమ్మనమని కబురు చెప్పమన్నారు. ఇవాళ తమకి భోజనాలు ఆడేనంట. సంగీత అర్థం చేసుకుంది. ఒక ట్రేలో అన్ని పదార్థాలు పెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తున్న సంగీతను చూశారు రావు గారు. సంగీత కొసరి వడ్డిస్తుంటే కొత్త లేకుండా భోజనం ముగించాడు మాధవ్. రావుగారికి ఏదో అసంతృప్తి కలిగింది. నౌకర్ని పిలిచి కొడుకుని కిందికి రమ్మని కబురు పంపాడు. బాబు, చిన్నబాబు రానన్నారు, నౌకరు వినయంగా చెప్పాడు. ఆశగా సంగీత వంక చూసి చెప్పలేక కాస్త తికమక పడ్డాడాయన. సంగీత ఆయన బాధ అర్థం చేసుకుంది. నన్ను వెళ్ళి పిలవమంటారా? రావుగారి ముఖంలో సంతోషం కనిపించినా దాన్ని బయటకు చెప్పుకోలేక, వద్దు, వాడే వస్తాడు, పెద్ద చిన్న లేదు అన్నాడు. సంగీత, వెళ్ళి పిలు. లేడీస్ ఇలాంటివి అడగకూడదు. పెట్టేటప్పుడు తల్లిలా, తిట్టేటప్పుడు కాళిలా. ఆ పైన మాధవ్ మాటలకి ఆమె సిగ్గుపడింది. ఇంకాపండి, వెళ్ళి పిలుస్తాను. కొత్త కదా, నా మాట కాదనరనుకుంటా. పోనీ మీరే వెళ్ళి పిలవండి, ఇంకా కుర్రతనం కదా, ఏదో పెద్దతనం అనుభూతి చెంది అన్నాడు మాధవ్.
రావుగారు మాట్లాడలేదు. గాంభీర్యం ఆయన మొహంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. బాబుగారి మాట చిన్నప్పటి నుంచి బాబు వినిపించుకోరండయ్యా, యథార్థం చెప్పాడు రంగయ్య. రంగయ్య, రావుగారు నౌకర్ని అదుపులో ఉండమన్నట్లుగా గద్దించారు. రంగయ్య మెల్లగా లోపలికి జారుకున్నాడు. మాధవ్ కానిస్టేబుల్స్ పదార్థాల మీద చూపుతున్న మోజుకి నవ్వుకుంటూ కూర్చున్నాడు. సంగీత మాత్రం మాధవ్ వైపు చూసి గబగబా మెట్లెక్కింది. రివాల్వింగ్ చైర్లో సిగరెట్ తాగుతూ కూర్చున్న మనోహర్ అడుగుల చప్పుడు విని వెనక్కి తిరిగాడు. రావుగారింట్లో పరిచయం లేని ఆమెకు ఆ గది, ఆ వాతావరణం ఏదో పురాతన కాలపు దివాణంలా అనిపించింది. అంతేకాకుండా ఎర్రటి కళ్ళు, తీక్షణమైన చూపులు, చిన్నగా పెరిగిన గడ్డం, మెడలో ఎర్రటి స్కార్ఫు, పూల చొక్కా చూసి కాస్త జంక్ అనిపించింది. నాన్నగారు భోజనానికి రమ్మన్నారు, మెల్లగా అంది సంగీత. అసలు నువ్వెవరు? ఇక్కడ టీచర్ని. పర్వాలేదు, ఇక్కడ రెండో టీచర్ అన్నమాట. కాదు, 3, మొత్తం ముగ్గురం. క్రూరంగా నవ్వాడు మనోహర్. అతని చేతిలో సిగరెట్ బూటు కింద నలిగిపోయింది. సంగీతకు అతని వాలకం భయం వేసింది. భోజనం? ఏం పాపం నా మీద, నా ఆకలి మీద నీకెందుకు అంత దయ? అతని మాటలకి ఆమెకు మాధవ్ మాటలు గుర్తుకొచ్చాయి. ఎవరికైనా ఆకలి విషయం గుర్తుండదేమో కానీ తల్లికి ప్రతి బిడ్డ ఆకలి తెలుస్తుంది. అలాగే ప్రతి స్త్రీ తల్లి కావాలనుకోవడం, ఆమె తన చుట్టూ ఉన్న వారిని తల్లిలా ఆదరించడం. ఏమిటి, తల్లిలా వచ్చావా? అతనికి కోపం వచ్చినట్లు కళ్ళు మరీ ఎర్రబడ్డాయి. అతను పళ్ళు పటపటా కొరికాడు. నేల మీద బూట్కాల్ పెద్దగా శబ్దం చేస్తూ, యూ ఫస్ట్ గెట్ అవుట్, వెళ్ళిపో, నా ఆకలి తీరేది భోజనంతో కాదు, గట్టిగా అరుస్తూ బయటకొచ్చాడు. హడలిపోయి కిందికి వచ్చేయిపోయి హడావిడిగా మెట్లు దిగుతున్న సంగీత అప్పటికే కొడుకు సంగీతను ఏం అవమానిస్తున్నాడో అని పైకి రాబోయినా రావుగారి మీదికి తూలి పడబోయింది. అప్రయత్నంగా ఆయన ఆమెను పట్టుకుని ఆపారు. థ్యాంక్స్ చెప్పి వచ్చేసిన సంగీతకు క్షమాపణ చెప్పుకొని, మిస్టర్ మాధవ్, నాకు సంగీత కూతురు లాంటిది, మా వాడి మధ్య కాస్త కోపం అలవాటు చేసుకున్నాడు అన్నాడు జీవం లేని నవ్వు నవ్వుతూ. మాధవ్ అర్థం చేసుకుని ఆమెతో పాటు బయటకు నడిచి సెలవు తీసుకున్నాడు. రావుగారు సంగీతను ఒదివి పట్టుకోవడం మాత్రం చూశాడు మనోహర్. అతను వెంటనే లోపలికి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. మాధవ్ జీపులో కూర్చున్నాడు. అతని జీపు కనుమరుగు కాగానే లోపలికి వెళ్ళి అలా కూర్చుండిపోయింది సంగీత. ఏవో తీయని తలపులు ఆమెను వెన్నాడాయి. ఆలోచనలు గతాన్ని తొంగి చూశాయి. మళ్ళీ ఎప్పుడు రాక తలుచుకున్న క్షణం. అయితే వెంటనే వస్తారా? ఎందుకు రాను, తప్పకుండా వస్తాను. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? ఏం లేదు సంగీత, నన్ను నువ్వు మనస్ఫూర్తిగా క్షమించి ఇప్పుడు హృదయపూర్వకంగా స్నేహితుడిగా చేసుకోవటానికి చాలు. ఏవో డైలాగులు చెప్తున్నారు, మనం ఎప్పటికీ స్నేహితులమే. అయితే ఈ స్నేహం దూరం అవదని చేతిలో చెయ్యి వేసి చెప్పు. చచ, ఏమిటిది చిన్నపిల్లాడిలా? అయితే ముసలాడినయ్యాక చేతిలో వేసి చెప్తావా? సిగ్గుపడింది. ఏదో అనుమానం వచ్చింది. అనాథనని తెలిసి కూడా స్నేహం. తడబడ్డాయి ఆమె మాటలు. అనాథ కాదు, నాదుడున్నాడని చెప్పాలంటే త్వరగా తొందర పెట్టాడు మాధవ్. ఆ క్షణంలో లోకమంతా ఆమె కుటుంబం అన్నట్లు ఊహ కలిగింది. ఎటు చూసినా చక్కగా విరబూసిన పూల తోటలా, తన భావి నందనవనంలా అనిపించింది. మెల్లగా తన ముందుకొచ్చిన చేతిలో చెయ్యి అప్రయత్నంగా పెట్టేసింది. ఎక్కడో గంటలు మోగాయి. సంగీత తలను మృదువుగా నిమిరి సంతృప్తిగా వెళ్ళి జీపెక్కాడు మాధవ్. అమ్మా, అయ్యగారు వెళ్ళిపోయినా ఏమిటమ్మా అలా కూర్చున్నారు? త్వరగా రండి. ఈ 3 రోజులు అయ్యయ్యో ఒక్క మాటన్నా అనటానికి నాకు సంధిచ్చారా? వెటకారంగా ఆ మాట అంటున్న గౌరినెత్తిన చిన్నగా మొట్టి నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళింది సంగీత. మను, ఎందుకలా చేస్తావు? నన్ను పరువుగా ఉండని రావుగారు కోపంగా అన్నారు. విసురుగా తండ్రి వంక చూశాడతను. నువ్వు చేస్తున్న పనులు, నీ వ్యవహారం అంతా నాకు తెలుసు. కటువుగా ఉన్నాయి అతని మాటలు. బాబు, నేను బ్రతుకుతున్నది నీతిగా, 10 మందికి చెబుతున్నది నీతిగా ఉండమని. నాకంతా తెలుసు. నువ్వు అమ్మని ఏడిపించావు, నన్ను ఏడిపిస్తున్నావు. నీకు కావాల్సింది అంతస్తు. నువ్వు నీ అంతస్తు కోసం ఏమైనా చేస్తావు. భయంకరంగా అరుస్తూ తండ్రి అన్న విచక్షణ అయినా లేకుండా ఘర్షణ పడుతున్న మనోహర్ మాటలు వింటూ స్థాణువులా నిలబడిపోయింది సంగీత. వాళ్ళ ఆమెను మాత్రం గమనించలేదు. ఏం తెలుసు నీకు? తుది మొదలు తెలియని నువ్వు ఏమైనా మాట్లాడతావు, ఎంతటి నీచానికైనా ఒడిగడతావు. నీ రహస్యం, నీ పరువు, మర్యాద అన్నీ నేను కాపాడుతున్నాను అన్నాడు రావుగారు కోపంగా. నా పరువు, నా రహస్యం అన్నీ మీకు తెలుసు, కానీ మీరు చేస్తున్న ఘోరాలు ఎవరిని కళ్ళు మూయించినా నా కళ్ళు మాత్రం చూస్తూనే ఉంటాయి అన్నాడు రావుగారు అబ్బాయి. ఆ మాటలు విన్న సంగీతకు చెట్టు కింద శవాల్లా ఉన్న బిజ్లీ లాంటి అమ్మాయిల రూపాలు, వాటి వెనకగా మనోహర్ ముఖం,
ముందుగా రావుగారి మొహం కనిపించాయి. ఆమెలో వణుకు ప్రారంభమైంది. మనోహర్ రహస్యం, రావుగారి ఘాతకాలు, ఏమిటి రహస్యం? ఆమెకు బుర్ర బద్దలైపోతున్నట్లుగా ఉంది. ఆ చేతిలో కాగితాలు అలాగే పట్టుకొని వెళ్ళిపోయింది. ఎందుకలా ఆమె అలా నడుస్తుందో అర్థం కాని కొందరు అలా చూస్తూ నిలబడిపోయారు. పిచ్చిదానిలా వెళ్ళిపోయి లంబాడీలు పూజలు చేసే స్థలంలో కళ్ళు తిరిగి పడిపోయింది. అంతా చీకటి. సంగీతను ఎవరో ఎత్తుకొని తీసుకువెళ్లారు. ఏవో చప్పుళ్ళు. కళ్ళు తెరిచిన సంగీతకు తనకు తల మీద ఎవరో కాపడం పెడుతున్నట్లు తెలవగానే కళ్ళు తెరిచి చూసింది. చిన్న పందిరి కింద నులక మంచం మీద పడుకుని ఉంది. నాయక్ మరో 2 ఆడవాళ్ల సాయంతో ఆమెకు సపర్యలు చేస్తున్నాడు. ఆమెకు ఒళ్ళు జల్లుమంది. తనకు అతి దగ్గరలో నాయక్. అతని చేతివేళ్లు పొరపాటుగా ఆమె బుగ్గల్ని తాకుతున్నాయి. కానీ అతను ఎలాంటి ఆకర్షణకు ప్రలోభానికి లోను కానట్లు తన పని చేస్తున్నాడు. సంగీత కళ్ళు తెరవగానే అందమైన అతని ముఖంలో సంతోషంగా నవ్వు విరిసింది. లేచారు. అందరూ హడావిడిగా సర్దుకున్నారు. ఆమె లేవబోయింది. అతను చనువుగా భుజం మీద చేయి వేసి వద్దు అని సైగ చేశాడు. పర్వాలేదు. ఆమె పైట సర్దుకొని లేచి మంచం మీద కూర్చుంది. ఈలోగా గజ్జెలు ఆడించుకుంటూ గౌరీ ఫ్లాస్క్లో టీ పట్టుకొచ్చి సగం నాయక్ మీద కొరిగి అందించింది. నాయక్ స్వయంగా టీ కప్పులో పోసి తాగించాడు. వాళ్ళ ఆప్యాయతకు ఆమె మనసు ఆనందంతో ఊగిపోయింది. ఇంటికి గౌరీ సాయంతో బయలుదేరింది. నాయక్ ఆమెను ఇంటిదాకా వచ్చి దింపాడు. పెద్ద మనుషులైన రావుగారు, మనోహర్ ఆమెకు వారి మధ్య ఉన్న తేడా, వారి పనులు గుర్తుకొచ్చి నిట్టూర్చింది. నాయక్ వెళ్లే వైపు చూస్తున్న గౌరీని చూసిన ఆమెకు ఒకటే ఆలోచన. నాయక్ని తను ఎలా తన వాణ్ణి చేసుకోవాలా అని గౌరీ. అతని చూపు తప్పించుకుని ఎలా దూరంగా ఉండాలన్న సంగీత. ఇద్దరూ నాయక్ అందానికి ముగ్ధులైన వారే. కానీ ఆ ఆరాధనలు వేరు. సంగీత మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించింది, తన మనసుకి నిగ్రహ శక్తిని ఇమ్మని. ఆ రాత్రి ఎంతకీ నిద్ర పట్టలేదు సంగీతకు. గూడెంలో ఏ చప్పుడు లేదు. హాయిగా ఒంటి మీద ఏ ధ్యాస లేకుండా పడుకుని ఉన్న గౌరీని చూస్తే ఆమెకు అసూయ అనిపించింది. చలాకీగా నవ్విస్తూ ఉండే గౌరికి సమస్యలు ఏమీ లేవు. అదృష్టవంతురాలు అనుకున్నది. ఆ సమయానికి గౌరీ కెవ్వు నరిచింది. సంగీత గాబరాగా ఆమెను లేపబోయింది. ఆ సమయానికి గౌరి వణుకుతూ లేచి సంగీతను కావలించుకొని ఆయాస పడిపోయింది. సంగీత ఆమెను బుజ్జగించి విషయం అడిగింది. ఆమె చూసింది కలే అని ధైర్యం చెప్పింది. ఏమోనమ్మా, చాలా భయంకరమైన కల. పోనీ చెప్పు, సగం పీడపోతుంది అన్నది సంగీత. ఏం చెప్పను, నేనెక్కడికో వెళ్ళి ఆయన్ని. సంగీతకు భలే నవ్వొచ్చింది. పిచ్చి గౌరీ, ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నారట, అలా ఉంది అంటూ నవ్విందామె. సరి మీరేం అలాగే అంటారు, ఎంత భయం వేసింది. వేస్తుంది. మీ కాబోయే వారిని రాక్షసులు ఎత్తుకుపోయారు కల్లో కదూ? అవునవును. పాపం కల్లో కూడా వెంటపడి తిరుగుతుంటే పెళ్లి కాని పిల్లని కాపాడటానికి వాళ్ళు వచ్చుంటారు. ఆ మాటకు గౌరికి కోపం వచ్చింది. సంగీత ఊహ తప్పినందుకు అయ్యో కల్లో కూడా వెంటపడతాడా, కర్మ, కల్లో కూడా నేనే వెంటపడ్డా అన్నది గౌరీ. సంగీత పకపక నవ్వుతూ గౌరిని ఉడికిస్తూ, గౌరీ, మరి అవతల నుంచి సమాధానం లేని ప్రేమ నీది? ఏదో నాకు ప్రేమ గీమా తెలవదు, నాకు వాడంటే ఇష్టం. వాడికి నువ్వంటే ఇష్టం లేదా? కుతూహలంగా అడిగింది సంగీత. అదే అర్థం కాలే. ఎక్కడైనా కనిపిస్తే కళ్ళలోకి చూస్తూ మాట్లాడతాడు, అన్ని విషయాలు అడుగుతాడు. కానీ తలవంచుకుంది గౌరీ సిగ్గుగా. అయితే ప్రేమ గీమ ఏం మాట్లాడడు అంటావు. అయితే మంచి రోజు చూసి అడక్కపోయావు. నా మొహం, మీ చదువుకున్న వారైతే నేను లవ్వాడా, నువ్వు లవ్వాడతావా అని ముఖాన్ని అడిగి తేల్చి పారేస్తారు. మా కాడ అట్ట కుదరదే. మీకు ఉంటాయిగా ఏవో చిట్కాలు అడిగింది సంగీత. అన్నీ అయిపోయాయి. దూరంగా కూర్చుని ఎన్ని కబుర్లైనా ఆడి సోకు మాడేదాకా ఉంటాడు. కాస్త దగ్గరై అట్టా చేయి పట్టుకున్నానా నాగులా ఎగిరిపడతాడు అన్నది గౌరీ. కోపం చేస్తాడా? అయ్యో, ఆడి కోపం కూడానా? ఏదో మైలపడ్డట్లు ఎగిరిపడతాడు. నా నాయక్ మనిషి బంగారమే, మనసు బంగారమే. మరొకరైతే ఆ అందానికి ఆడపిల్లల్ని కుక్కల్లా తిప్పేవారు. నాయక్ అందరినీ చెల్లెళ్లలా చూస్తాడు. కానీ ఆడి మనసులో మీరు బాగా నాటుకుపోయారు. గౌరీ మాటలు సరదాగా వింటున్న సంగీత మనసు ఆమె చెప్పిన చివరి మాట వింటూనే జల్లుమంది. గౌరీ, ఏమిటా మాటలు? కాస్త ఆలోచించి మాట్లాడు కోపగించుకుంది. బాగుంది, నేనేమన్నాను? ఎప్పుడూ మాట్లాడినా టీచర్ గారు అంటూ మీ కబుర్లు. ఏదో చెప్పబోయిన గౌరీ మాటలు తీసేస్తూ చాలిక పడుకో అంది కోపంగా సంగీత. వాడికి తనేం తప్పు చేసిందో తెలియలేదు, అన్నీ తప్పులే అంది ముసుగు బిగించుకొని. సంగీతకు ఆ మాటలు వినిపించలేదు. ఆమెకు ఎందుకో మనసు ఆందోళనతో నిండిపోయింది.
సంగీత ఆ రోజు మామూలుగా స్కూల్కి వెళ్ళింది. పిల్లలు ఆమె చుట్టూ మూగి ఏవేవో అడుగుతున్నారు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్తోందామె. ఓ గడుగ్గా ఆమెను, టీచర్, మరి రావణాసురుడు మంచివాడా, కుంభకర్ణుడు మంచివాడా అడిగాడు. బాగుందిరా, వాళ్ళు రాక్షసులు, పైగా ఎంతమందినో బాధించిన వాళ్ళు. ఆమె ఆ విషయాన్ని ఏమార్చాలని చెప్పింది. అది కాదు టీచర్, అసలు చెడ్డవాడు. అరవకండి, పాఠాలు రాయండి పురమాయించింది. ఆమెకు ఆ పిల్లవాడి ఆలోచనే వచ్చింది. వెంటనే రావుగారు, ఆయన కొడుకు, పూజారి అందరూ గుర్తుకొచ్చారు. ఆ రోజు వాళ్ల మాటలు ఆమెకు మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చాయి. సమయానికి రావుగారి దగ్గర నుంచి కబురొచ్చింది. కానీ సంగీత మాత్రం బడి అవగానే వస్తానని వచ్చిన నౌకర్తో చెప్పి పంపింది. ఆమెకు రంగణ్ణి చూసినా ఏదో అనుమానంగానే ఉంది. అతని నడక, వేషం, స్వామి భక్తి ఆమెను అనుమానంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగించాయి. అమ్మా, అయ్యగారు తమని ఉన్నపళంగా పిలుచుకురమ్మన్నారు. రంగడు యజమాని ఆజ్ఞ ఎంత ముఖ్యమో అన్నట్టుగా చెప్పాడు. సంగీతకెందుకో భయంగా ఉంది. రావుగారి దగ్గరికి వెళ్తే ఒక బాధ, వెళ్ళకపోతే ఒక బాధ. ఆమెకు ఆ రోజు పాఠాలు చెప్పబుద్ధి కాలేదు. పిల్లలు కూడా టీచర్ గారి మూడ్ బాగోలేదన్న విషయాన్ని గ్రహించినట్లు ఒకళ్ళకొకళ్ళు సైగలు చేసుకుని నోటి మీద వేళ్లు పెట్టుకొని కూర్చున్నారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ క్లాసు ఎక్కడో ఆలోచిస్తూ ఉండిపోయిన సంగీత బొమ్మల్లా కూర్చున్న పిల్లల్ని చూడగానే రామనాథం గారికి ఎంతో ముచ్చట వేసింది. అంతేకాకుండా ఆ రోజు సంగీత ఏదోలా ఉన్నట్లు గ్రహించాడు. సంగీత ఆ పిలుపుకు తుళ్ళిపడింది. ఆమె తన పరధ్యానానికి సిగ్గుపడింది. క్షమించండి మాస్టారు, పొరపాటైంది, కాస్త తలనొప్పి సాకు చెప్పబోయింది. ఆయనకు ఆ మాటకు నవ్వు వచ్చింది. చూడమ్మా, పెద్దవాళ్లమైనా నీ ముందు మేము సిగ్గుపడాల్సిందే. మాకే నొప్పి లేకపోయినా మా జీతం కోసం ఏదో పెద్ద బరువు మోస్తున్నట్లుగా స్కూలుకు వచ్చి పిల్లల్ని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తాం. కానీ నీ శిక్షణలో వాళ్ళు నిజమైన విద్య నేర్చుకుంటున్నారు. నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి. ఆయన ఏదో భావోద్రేకంతో అనేసి కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో తనకు ఆ ఘనతను దక్కించిన ఆ చిన్నారి పిల్లల్ని చూస్తే సంగీతకు సంతోషం కలిగింది. అలాగే మంచి టీచర్గా ఉండాలని, తను తీసుకున్న నిర్ణయాన్ని పాటించాలని దృఢ నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు, ఆ ఊరి కన్యల పాలిట శత్రువుల్ని ప్రభుత్వానికి పట్టివ్వాలన్న నిర్ణయానికి కూడా వచ్చింది. ఆమెకు ఆమె ఆలోచనలకు ప్రోత్సాహిస్తూ బడిగంట గణగణమంటూ మోగడంతో సంగీత తన బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. పిల్లలు అరుచుకుంటూ పరుగులు తీశారు. మిస్టర్ రావ్, నువ్వు నాకెంతో నచ్చావు. నువ్వు నాకు నచ్చావు. ఇద్దరూ అతి చేరువయ్యారు. విదేశాల్లో పుట్టి పెరిగిన మంజు తన మేనత్త కొడుకు గోపాలరావుని ఇట్టే ఆకర్షించింది. అందం, దర్పం ఉన్న రావుగారికి మంజు చాలా నచ్చింది. కానీ ఆమె వేషభాషలు నచ్చలేదు. పెద్దలు పెళ్లి నిర్ణయించకముందే మంజు కోరి రావుకు తన్ను తాను అర్పించుకుంది. ఆడపిల్లని నిప్పులా చూసే రావు మంజుని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. విదేశీ వ్యామోహంలో ఆకలి, కామం, కోరిక సమానం అనుకునే మంజు రావుతో వివాహానికి ఒప్పుకోలేదు. కారణం ఆ పని మీద ఉన్న కోరిక తీరిపోవడమే. పెద్దల ముందు ఈ విషయం బయటపెట్టి బలవంతంగా మంజుతో పెళ్లి అయిందనిపించి తృప్తిపడ్డాడు రావుగారు. పెళ్లితో ఆమె మారుతుందని అతని ఆశ. కానీ పెళ్ళయ్యాక మంజు మరీ పెట్టరేగిపోయింది. స్వయంగా ఆమె తండ్రి ఆమెతో, చూడు మంజు, నీకు తల్లి లేదని గారాబంగా పెంచాను. నీ కోరిక ప్రకారం విదేశాల్లో చదువు చెప్పించాను. అలాని సాంప్రదాయాన్ని వదిలి నువ్వు ఒకరి పిల్లలకి తల్లి కాబోతూ మరొకరితో జీవితాలు పంచుకోవాలనుకోవడం అవివేకం. రావుకు అన్నీ ఉన్నాయి, ఏం తక్కువ అన్నాడు. నో డాడీ, జీవితం వేరు, ప్రేమ వేరు, కోరిక వేరు. నాకు స్వేచ్ఛ కావాలి. ఐ హేట్ దిస్ ఇండియన్ టైప్ ఆఫ్ మ్యారేజ్. ఒకడు ఎన్ని తప్పులు చేసినా, వాడంటే ఎంత అసహించుకున్నా వాడితోనే కాపురం. నోనో, అది నా వల్ల కాదు. ఆమె తండ్రిని కూడా ఎదిరించి రావును వదిలి హైదరాబాద్లో మకాం పెట్టాలని, లేదా తనతో పాటు ఫారెన్లో చదువుకున్న సునీల్తో స్వదేశాన్ని వదిలి వెళ్లాలని ప్రయత్నాలు ప్రారంభించింది. దాంతో రెండు కుటుంబాలు ఆమె మీద పూర్తి అధికారాన్ని రావుకు అప్పగించారు. మంజు అప్పటికి 3వ మాసం గర్భిణి. ఆమె జుగుప్సాకరమైన వేషధారణ, ప్రవర్తన సునీల్తో చెప్పి అబార్షన్ కోసం ఆమె పడుతున్న అవస్థ అన్నీ రావు సహించలేక తన వంశ అభివృద్ధి కోసం మంజు మీద లేనిపోని కోపం అలవాటు చేసుకున్నాడు. ఆమె కన్నీరుకు అతని మనసు చెదిరిపోయేది. అయినా నవనాగరికత అనే అంధకారంలో కొట్టుకుపోతున్న తన జీవిత భాగస్వామికి వెలుగు చూపించాలని అతను ఎన్నో కట్టుబాట్లు చేశాడు. 10 మంది మగవాళ్ల ముందు తను గర్భిణి అనే జ్ఞానమైనా లేకుండా పలుచటి నైట్ గౌన్లో అదేదో పెద్ద నాగరికత అనుకుంటూ తిరిగే మంజుకి బయటకు వెళ్లే మార్గం మూయబడింది. ఆమె అసభ్యమైన శృంగారాన్ని చాటి చెప్పే దుస్తులు, ఆ స్థాయిలో ఆమె కోసం హుందాగా, అందంగా ఉండే అనేక రకాల చీరలు వచ్చాయి. ఆమె వెకిలి వేషాలు వేసేందుకు కాక మంచి అభిరుచులకు ఆమెను మార్చాలని మనసారా కోరుకున్న రావుగారికి ఆమె పట్టుదల పెద్ద గొడ్డలి పెట్టయింది.
అప్పుడే ఆమెను పిల్లల తల్లిని చేసినందుకు ఆమె రావుని వేధించని క్షణం లేదు. అంతేకాదు పుట్టిన పిల్లవాడికి కూడా తండ్రి మీద ద్వేషం ఆమె రంగరించి పోసింది. ఫలితంగా ఆమె రావుగారికి దూరమైంది. స్వేచ్ఛ లభించగానే అందాల రామచిలక తన బిడ్డను వదిలి కోరిన లోకాన్ని చూడాలని ఎగిరిపోయింది. రావుగారు తన స్వీయ కథను సంగీతకు చెప్పారు. రావుగారి కళ్ళల్లో ఎప్పుడూ చూడని కన్నీళ్లు చూసి ఆమె చలించిపోయింది. సంగీతకు అప్రయత్నంగా రావుగారి మీద జాలి కలిగింది. సారీ, మీరు చెప్పండి. అవునమ్మా నాకదే. కాదు మనోహర్ తల్లి మంజు కథ. ఆయన బాధ చూడలేకపోయినా అప్పటి వరకు ఆయన చెప్పిన స్వీయ కథ విన్న సంగీతకు విషయం తెలుసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. అయితే ఆమె మెల్లిగా అడిగింది. నా మీద కోపంతోనే బాబుకు 5 ఏళ్లు వచ్చే వరకు ఉండి మళ్ళీ తన ప్రియుడితో పారిపోవాలని చూసింది. నేను బ్రతిమలాడినా వినలేదు. విషయం ఆమె ప్రియుడినే తేల్చమని నిలేశాను. మానవత్వం ఉన్న మగవాడు మనసు లేని ఆడదాన్ని గ్రహించలేక ఆమెకు బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కోపంతో తను ఉరిపోసుకుని చచ్చిపోయి తన చావుకు నేనే కారణమని ఉత్తరం రాసిపోయింది. నా నమ్మిన బంటు రంగయ్య అది కనిపెట్టి తనే ఆ ఉత్తరం చించి పారేశాడు. ఊరి వాళ్ల మాటలకు నా బిడ్డ బాధపడకూడదని మనోహర్ని వాళ్ళ తాతగారింటి దగ్గర పెంచాను. కానీ తల్లి నేర్పిన పాఠాలు చిన్నతనంలోనే తలకెక్కినవాడు నా మీద కక్ష పెంచుకున్నాడు. నా పనులన్నీ వాడికి అనుమానంగానే ఉంటాయి. కానీ నా మామగారు మాత్రం నన్ను తెలిసిన పెద్దవాడు. ఆయన బలవంతంతోనే వాడు వచ్చి వెళ్తుంటాడు. తల్లిలా భారీ మనిషి. ఆస్తి కోసం నా బిడ్డ నా మీద అప్పుడప్పుడు దయతలుస్తున్నాడు. ఆవేశంతో ఊగిపోతూ చెప్పి మంచినీళ్లు కావాలని సైగ చేశాడాయన. సంగీత గాజు గ్లాసులో మంచినీళ్లు తెచ్చి ఆయనకు అందించింది. ఆయాసంతో ఆయన తాగలేకపోయారు. దగ్గుతెర వచ్చి రావుగారు మెలికలు తిరిగిపోవడంతో ఆమెకు గాబరా ఎక్కువైంది. ఆమెకు తనేం చేస్తుందో తెలియలేదు. వెంటనే రావుగారి గుండెల మీద వీపు మీద ఆప్యాయంగా చేత్తో రాసింది. ఆమె చేయి పడగానే రావుగారికి ఎక్కడలేని బలం వచ్చింది. ఆయనకెందుకో తృప్తి కలిగింది. కళ్ళు తేలిపోతున్న రావుగారిని వెంటనే పట్టుకుని ఆయన తల తన చేతిలోకి తీసుకుని గట్టిగా గుండెల కదుముకుంది. ఆమె కౌగిట్లో చిన్న పిల్లవాడిలా ఒదిగిపోయిన రావుగారికి ఆమె ఒడి తన తల్లి ఒడిలా అనిపించింది. ఆయన ఆవేశం తగ్గింది. సార్ అని గాబరాగా పిలుస్తున్న సంగీత ఆయనకు ఒక జ్యోతిలా వెలుగులా కనిపించింది. అమ్మ సంగీత, నన్ను వదిలి ఎక్కడికి వెళ్లకు. నాకు నువ్వుంటే ధైర్యం. ఏదో చెప్పబోయాడాయన. ముందు నీళ్లు తాగండి, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. సంగీత రావుగారిని మాట్లాడనివ్వలేదు. ఆయన అలాగే బుద్ధిగా మంచినీళ్లు తాగి మెల్లిగా సర్దుకొని పడుకోబోయే సమయానికి బూట్ల శబ్దం వినబడి తల తిప్పి చూసిన ఆమె తుళ్ళిపడి లేచి నిల్చుంది. మనోహర్ క్రూరంగా తండ్రిని సంగీతను మార్చి చూసి విషపు నవ్వు నవ్వి నోట్లో సిగరెట్ తీసి గది మధ్య విసిరు కొట్టి బయటికి వెళ్ళబోతూ దాన్ని కసిగా బూటు కాలితో నలిపి వెళ్ళిపోయాడు. ఆమెకు అతని చేష్టలు చూపులు భయంగా అనిపించాయి. వెంటనే రావుగారి చూస్తూ వస్తాను సార్ అంది పమిట నిండుగా కప్పుకుంటూ. ఆమె భయాన్ని గ్రహించిన రావుగారు ఆప్యాయంగా, చూడు సంగీత, నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు దయదలిస్తే నువ్వు ఇంటికి దీపం కావాలి. నీకు ఇక నుంచి ఈ ఇల్లు సొంత ఏదో ఆనందంతో ఆయన చెబుతున్న సంగీత ఆయనకి మరో నమస్కారం పెట్టి గబగబా బయటికి వెళ్ళిపోయింది. కానీ ఎదురుగా మనోహర్ గట్టిగా నవ్వుతూ పక్కనున్న రంగడితో అబ్బా ఎంత అందమైన దీపం అన్నాడు. ఆమె ఏదో తప్పు చేసినట్లు తలవంచుకున్నది. ఆమెకు అతని సూటిపోటి మాటలు వినిపించలేదు. కానీ అతని చూపులు ఇబ్బంది పెట్టాయి. వెంటనే పరుగున తన ఇంట్లోకి వచ్చి మంచం మీద వాలిపోయింది. ఇదిగో మరే ఏమిటో చెప్పు, చేతిలో ఉన్న తప్పెట మంటల్లో వేడి చేస్తూ అడిగాడు నాయక్. అతని వేళ్లకున్న వెండి ఉంగరాలు, అందమైన అతని చేతి వేళ్లు చూస్తున్న గౌరికి మనసు అదోలా అయిపోయింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అయినా ఏదో బెరుకు ఆమెను నోరు విప్పనివ్వలేదు. ఏమిటో చెప్తానని మాట్లాడవే రెట్టించాడు నాయక్. మరి నాకు ఇంతలో అందమైన మరో పడుచు అక్కడికి రావడంతో ఉసూరుమంటూ నిలబడిందామె. నవ్వుకున్నాడు నాయక్. వచ్చిన పిల్ల అతని చేతిని గట్టిగా పట్టుకొని ఏదో గుసగుసలాడింది. గౌరిలో కచ్చ బయలుదేరింది. ఆ పిల్ల నాయక్ మొహం మీద మొహం పెట్టి అతనికి చక్కెలు గింతలు పెట్టింది. అతను ఆ అమ్మాయిని కవ్వించాడు. ఇద్దరూ గౌరి ఉనికిని మర్చిపోయి సరసాలాడటం గౌరికి ఏడుపొచ్చింది. విసుక్కుంటూ కాలుతో గట్టిగా నేలను ఒక్క తన్ను తన్ని పెద్ద జడను ఒక్కసారి విసురుకుంటూ వెళ్ళిపోయింది. నాయక్ కళ్ళు జాలిగా చూశాయి. ఆ పిల్ల గౌరిని నాయక్ అలా చూడటం ఇష్టం లేనట్లు వెళ్ళిపోతున్న గౌరి మీద నుంచి అతని దృష్టి మళ్లించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. కానీ నాయక్ నవ్వుతూ ఆమెను తప్పించుకోవాలని చూశాడు. కానీ ఆ అమ్మాయి అతని మీదకి పూర్తిగా వాలిపోయింది. నాయక్ దగ్గరలో ఉన్న గుడిసెలోకి పరుగు తీశాడు. గౌరి దూరంగా ఉండి ఈ దృశ్యం చూసి సహించలేక మొహం చాటు చేసుకుంది.
కోపంగా వస్తున్న గౌరిని చూసి సంగీత ముందు కాస్త తమాయించుకుని మెల్లిగా అంది, ఏమిటి గౌరీ, కాళీ అవతారంలో ఉన్నావు? గౌరీ ముఖం తిప్పుకుంది. ఆమెకు కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అందులో సంగీత ఆత్మీయతకు అవి ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నాయి. అది కనిపెట్టిందామె. ఏమనుకోకు గౌరీ, ఏమైంది? ఆప్యాయంగా అడిగింది. ఏం కాలేదు, నాకు ఆ పిల్ల గొంతు పెగల్లేదు. చచ, ఏమిటి గౌరీ, ఏం జరిగిందో చెప్పు. నీకు ఏం సహాయం కావాలన్నా నేను చేసి పెడతాను, సరేనా? చెప్పు, బ్రతిమలాడింది సంగీత. కళ్ళు తుడుచుకుంది గౌరీ. ఆమెకు సంగీత మీద నమ్మకం ఎక్కువ. నాకు నాంచకు చెప్పు, ప్రోత్సహించిందామె. నాయక్ నన్ను కాదని మరే ఆ గోవింద్ చుట్టం లేదు, దాని కూతుర్ని. రోషంగా చెబుతున్న గౌరీ మాటలకు ఆమె ఆగింది కాదు. గౌరీ మాటల్లో కోపం, అసూయ, ద్వేషం స్పష్టంగా కనిపించాయి ఆమెకు. ఓహో, అదా సంగతి. మరి ఊరంతా వాడి కోసం గోపికల్లా తపస్సు చేస్తే ఎలా? మరి చూడు, తప్పకుండా నాయక్ నిన్నే చేసుకుంటాడు, సరేనా? మరి మీలో కులం పట్టింపులు? నాకు వాడు కావాలి. కులం కూడు పెట్టుద్దా? మేం పెళ్లి చేసుకుంటాం. మరి ఇంకా ఆ ఏడుపెందుకు? నేను సమయం చూసి నాయక్తో మాట్లాడతాను, సరేనా? బుర్ర ఊపింది గౌరీ. పాలు గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి ఏదో ఆలోచనకొచ్చి, మరి నాకు నాయక్ మీద కాదు కోపం, అది ఎలా ఇకలు పక్కపక్కలు ఆడుతూ వాడి ఒళ్ళో పడిపోతే నాకు దాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కసిగా పళ్ళు పటపటలాడించిన గౌరిని ఆ క్షణంలో చూసిన సంగీత జంకింది. కానీ గౌరి మళ్ళీ మామూలుగా అయిపోయి, నాకు వాడిని చూడకపోతే మనసాగదు, చచ ఏం చెయ్యను అంటూ తన సొద వెళ్ళబోసుకుంటూనే సంగీతకు దగ్గరగా వచ్చి మెల్లగా, మీకు ఎవరినైనా చూస్తే అట్టాగే ఉంటుందా? మరి చదువుకున్నాళ్ళు వేరేగా. గౌరీ అమాయకత్వానికి విరగబడి నవ్విందామే. చదువుకున్న వాళ్ళ ప్రేమ తీయగా, చదువుకోకపోతే పుల్లగా ఏముండదు. అందరికీ ఆ జబ్బు ఒక్కలాగే ఉంటుంది. ఏమిటి ఇది జబ్బా? ముఖం ఇంత కళ్ళు చేసుకుని అడిగింది గౌరీ ఆశ్చర్యంగా. అవును, దానికి మందేమిటో తెలుసా గౌరీ? ఏమిటమ్మా? ఇదిగో ఇది. పెళ్ళని అర్థం వచ్చేటట్లు సైగి చేసి చూపిందామే. మరి మీకు కూడా ఏదో చెప్పబోయిన గౌరీ నోరు మూసిందామే. ముందు ఈ వాగుడాపి కాసిని పాలు తీసుకురా. ఓయబ్బో, టీచర్ అమ్మగారికి కూడా సిగ్గే అంటూ లోపలికి వెళ్ళిన గౌరీని చూస్తూ ఆలోచనలో పడిపోయింది సంగీత. తెల్లవారింది. కోడికూతకు మేలుకోవలసిన పల్లె లచ్చి శోకాలతో మేలుకుంది. నా కూతురు అంటూ గోలపెడుతున్న లచ్చిని సముదాయించలేకపోతున్నారు జనం. అంతా మామూలే. రావుగారి పంచాయితీ, ఏవో జంతువులు చంపేయన్న నిర్ణయం. సంగీత కూడా అక్కడ ప్రత్యక్షమైంది. గౌరి ఎందుకో జనంలోంచి శవాన్ని చూసి ఏదో తప్పు చేసినట్లు తప్పుకుంది. సంగీత రావుగారిని పరీక్షగా చూస్తోంది. ఆయన తనకు కథ చెప్పి కన్నీళ్లు పెట్టుకునే మనిషిలా జాలిగా లేడు, గంభీరంగా ఉన్నాడు. ఆమెకు అతన్ని చూస్తే ఏదో నాటకం గుర్తుకొచ్చింది. అలాగే గౌరి ప్రవర్తన కూడా కంగారుగా ఉండటంతో ఆమెకెందుకు అనుమానం కలిగింది. అందరినీ పరీక్షిస్తున్న కళ్ళు గోవిందును చూడగానే ఆగిపోయాయి. అతను దేవత చెప్పిందని జోరు మీద ఊగడం లేదు, అలాగని మౌనంగా కూడా లేడు. పైన ఉత్తరీయంతో కళ్ళొత్తుకుంటూ మాట్లాడలేక నోట్లో చెంగు కుక్కుని ఏడుస్తున్నాడు. లచ్చి ఏడుపు వర్ణనాతీతం. భయంకరంగా పడి ఉన్న 16 ఏళ్ల పడుచు శరీరం చూడగానే అక్కడున్న సంగీతకు ఒళ్ళు జలధరించింది. ఆమె రావుగారి దగ్గరకు చనువుగా వెళ్ళి, సారీ, ఇక్కడ కన్యలు బతికే అవకాశమే లేదా? చూడమ్మా, నీకు ఇది కొత్త. అయినా నువ్వు చేసిన పనికి మళ్ళీ పోలీసులు హంగామా, వాళ్ళేం చేయగలిగారు? విరక్తిగా గంభీరంగా అన్నాడు ఆయన. చాలా పొరపాటు. ఉన్న ఊళ్ళో దొంగని మనమే పట్టలేనప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అందరినీ పరీక్షించి జమైన దొంగని పట్టాలంటే టైం పట్టొచ్చునేమో, కానీ పాపం ఎప్పటికైనా బయటపడుతుంది. సంగీత, రావుగారి గొంతు కాస్త కటువుగా మోగే సమయానికి జనం గగ్గోలుగా లేచారు. ఏమిటో అని అటు తిరిగిన వాళ్లకు ఆశ్చర్యం వేసింది. లచ్చి గోవిందును పట్టుకుని బాధేస్తోంది. గోవిందు అడ్డుకోకుండా, తప్పు నాదేనే, కన్నబిడ్డకి తండ్రిని అని చెప్పుకోలేని ఓడిని. లచ్చి, నా పాపం నన్ను పట్టి కుదిపింది అంటూ పొర్లి ఏడుస్తున్నాడు. విషయం ఏమిటని అడిగింది సంగీత అక్కడున్న ఆడమనిషిని. ఏముందమ్మా, ఆ సచ్చినోడికి దీనికి పుట్టిన పిల్లే ఆ పిల్ల. పూనకం గోవిందు పెళ్లి చేసుకోకూడదని నియమం. దొంగతనంగా పిల్లని కన్నాడు. లచ్చి దాన్ని చెల్లిగా సాకింది. కోపంలో లచ్చి నోరు జారింది. విషయం బయటపడింది అని మెటికలు విరిచి వెళ్ళిపోయింది. రావుగారి వైపు చూసింది సంగీత. నాకు ముందే తెలుసు అన్నట్లుగా ఉన్నాయి ఆయన చూపులు. నీ బొంద పెట్ట, అందరి నోరు కట్టి పూజలు అంటూ ఏం పాడు పనిచేసావో ఇట్టాగైంది అని లచ్చి గోవిందుని తిట్టకుండా తిట్టింది. ఇంకక్కడ ఉండబుద్ధి కాలేదు. సంగీత గౌరీ కోసం చుట్టూ చూసింది. గౌరీ కనిపించలేదు. ఏదో అనుమానం వేసింది. వెంటనే ఇంటికి బయలుదేరింది.
రావుగారు, మనోహర్, ఘర్షణ, వారి మాటల్లో రహస్యం, గోవిందు, లచ్చి, రాత్రి గౌరి వ్యవహారం. సంగీతకు వాళ్ళందరూ రాక్షసుల్లా అనిపించారు. సంగీత వెళ్ళగానే తృప్తిగా గాలి పీల్చుకుని అక్కడ ఉన్న జనాన్ని సర్ది పంపేశారు. గోవిందకేదో సైగ చేయడంతో కళ్ళు తుడుచుకొని అతను ఆయన వెంట బయలుదేరాడు. వెనక నుంచి లచ్చి అతన్ని శాపనార్థాలు పెడుతూనే ఉంది. ఇంట్లో కడుగు పెట్టిన సంగీత ఆశ్చర్యపోయింది. గౌరి మూల కూర్చుని వణికిపోతూ ఏడుస్తోంది. ఆమెకు అనుమానం ఎక్కువైంది. మెల్లగా వెనక నుంచి వెళ్ళి గట్టిగా పట్టుకుంది. అమ్మా అంటూ గావుకేక పెట్టి సంగీతను కావులించుకుంది. గౌరి వెంటనే విదిలించుకుంది. సంగీత ఆమెకు కోపంగా, అసహ్యంగా ఉంది. ఏం చేస్తున్నావు? ఎందుకలా వణికిపోతున్నావు? తీక్షణంగా, కోపంగా ఉన్నాయి ఆమె మాటలు. గౌరికి నోట మాట రాలేదు. నీళ్లు కారిపోతూ బావురమని ఏడుస్తూ, నిన్ను దాన్ని బాగా తిట్టాను. నా నాయక్ కోసం అది చావాలని కోరుకున్నాను. దేవుడు నా మాట విని దాన్ని చంపాడు. నాకు గౌరి వెక్కుతూ సంగీత కాళ్లను చుట్టుకుపోయింది. ఆమె అమాయకత్వం చూసి ఆ క్షణంలో ఆ పిల్ల మీద కోపం మాయమైంది. గౌరీ, ఏది ఎలా ఉంటే అలా జరుగుతుంది, లేదా దేవుడు నిన్ను రక్షిస్తాడు ధైర్యం చెప్పింది. అయినా గౌరీ ఆ పిల్ల కోసం చాలా బాధపడింది. నిన్ను నాయక్ మీద అలా వాలిందని తిట్టాను, కానీ అది చాలా మంచిది. మేమిద్దరం ప్రాణ స్నేహితులం కూడా. పాపం. ఆమె మాటలకు సంగీత ఆలోచనలో పడిపోయింది. గౌరి హత్య చేయబడ్డ పిల్ల తాలూకు జ్ఞాపకాలు చెప్తూ కూర్చుండిపోయింది. సంధ్య చీకట్లు అలుముకునే సమయానికి దుమ్ము లేపుకుంటూ వచ్చి తన ఇంటి ముందు ఆగిన జీపును చూసి ఆశ్చర్యపోయింది సంగీత. హుందాగా, హుషారుగా వస్తున్న మాధవిని చూసి ముందు ఆశ్చర్యపోయి తరువాత ప్రేమగా ఆహ్వానించింది గౌరి. అతన్ని చూస్తూ దండం పెట్టి, అమ్మా, అయ్యగారి కోసం మంచి కాఫీ కాస్తా మీరు మాట్లాడుతూ ఉండండి అని ఇంట్లోకి వెళ్ళిపోయింది. లోపలికొచ్చి అక్కడ కుర్చీలున్నా హాయిగా వెళ్ళి మంచం మీద కూర్చున్న మాధవ్ని చూసి సిగ్గుపడింది సంగీత. ఇలా కూర్చోకపోయారా? ఏం ఇక్కడ కూర్చోకూడదా? అబ్బే, అది కాదు. మరేం లేదంటూనే బూట్లు విప్పి మంచం కిందికి తోశాడతను. సంగీతకెందుకో భయం వేసింది. అయినా అదేమీ పైకి కనిపించనీయకుండా, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. సంగీత ఏదో చెప్పబోయేలోపు గౌరి కాఫీ తెచ్చి చెరొక కప్పు అందించింది. అమ్మా, నేను అయ్యగారి కోసం గుడ్లు అట్టుకొచ్చి అట్టు వేస్తా, మీరేం పని చెయ్యొద్దు అంటూ తుర్రున పరిగెత్తింది. ఏమిటి మీ పిల్ల అయ్యగారికి గుడ్లు అట్లు అంటుంది? మరి అమ్మగారి కోసం కోళ్ళ? చచ, బాగుంది. నేను రావుగారి ఫోన్ చూసుకుని వచ్చాను. నువ్వు స్కూల్కి వెళ్ళావన్నారు. అందుకే ఏకంగా రిపోర్ట్ పంపి తీరిగ్గా వచ్చాను. విషయం వివరిస్తున్న మాధవ్ని చూస్తే ఆ రాత్రికి అక్కడ తిష్టవేసే వ్యవహారంగా అనిపించింది. ఆమె మాధవ్ చెప్పేది ఏదీ వినకుండా గదిలో ఉన్న మంచం ఎక్కి ఆలోచిస్తోంది. ఆమెకు టక్కున ఒక ఆలోచన వచ్చింది. మీతో పాటు వచ్చిన కానిస్టేబుల్ మీరు కలిసి ఈ చీకట్లో వెళ్ళిపోగలరా? అతి తెలివిగా అడిగింది సంగీత. ప్రశ్నకు సమాధానంగా పకపకా నవ్వాడు మాధవ్. అందమైన అతని నవ్వు ఆమెకు మాత్రం వేళాకోళంగా అనిపించింది. అతను వెనక్కి జారగిలబడి కూర్చుంటూ గాలి కోసం షర్టు గుండీలు విప్పి అదోలా చూస్తూ, చూడు, బహుశా నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదు కదూ అన్నాడు తాపీగా. సంగీత ఎవరో వెన్ను చరిచినట్లయి ఉలిక్కి పడింది. అబ్బే, నాకెందుకు ఇష్టం లేదు? మళ్ళీ నవ్వాడతను. చూడు సంగీత, నాకు కొంచెం పనుండి ఈ రాత్రి ఇక్కడే ఉందామని నిర్ణయించుకున్నాను తీక్షణంగా ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు. మరి వాళ్ళు? గొణిగింది. వాళ్ళెందుకు మన మధ్య? పాపం రావుగారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తానన్నా. ఎందుకండి, మా సంగీత ఉంది, ఆమె దగ్గర నేను లేకపోతే చాలా బాధపడుతుంది అన్నాను. సరే అన్నారు. అందుకే వాళ్ళకి రావుగారింట్లో బస చూసి నేను మాత్రం వచ్చాను. మీరు ఒంటరిగా ఇక్కడ? మాట గట్టిగా చెప్పలేక నాంచిందామె. కొంటెగా నవ్వుతూ సంగీత దగ్గరికి లేచొచ్చి, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, రావుగారి దగ్గరికి వెళ్ళి మీ పంతులమ్మకు నా దగ్గర భయం, నేను ఇక్కడే తిండి తింటానని చెప్తా అంటూ వెళ్ళబోయాడు. సంగీత చప్పున అతను చేయి పట్టుకొని అప్రయత్నంగా, వద్దు, ఇక్కడే ఉండండి అంది. కానీ ఎస్ఐ మాధవ్ ఏమాత్రం తొడక్కుండా, చూసావా గౌరీ, మీ అమ్మగారు నన్ను ఇక్కడే ఉండమని ఎలా బలవంతం చేస్తోందో అన్నాడు. కిలకిలా నవ్వుతూ గౌరీ లోపలికి రావడం చూసి అతను చెయ్యి వదిలేసింది. మాధవ్ ప్రేమగా చూస్తూ తన చెయ్యి ముద్దు పెట్టుకున్నాడు. గౌరీ వంట ప్రయత్నంలో పడింది. మాధవ్ ఏదో ఫైల్స్ రాస్తూ బయట కుర్చీలో కూర్చున్నాడు. సంగీత అతనికి పక్క ఎలా వేయాలా అని సతమతమవుతూ ఆలోచించింది. భోజనం చాలా తృప్తిగా కానిచ్చారు ముగ్గురు. అతని కలుపుగోలుతనానికి చూసి గౌరీ ఆశ్చర్యపోయింది. పోలీసులు కూడా మీలాగే నవ్వుతూ మాట్లాడతారే అన్న మాటకు మాధవ్కి నవ్వొచ్చింది. ఇంకా నయం, మీరు మాలా మనుషులేనా అన్నావు కాదు అన్న మాటలకి నవ్వుకున్నారు సంగీత, మాధవ్. గౌరీ బిక్కమొహం వేసి చూసింది. కానీ వారి ప్రేమ ఆమెకెంతో నచ్చింది. మాధవ్ చిలిపితనం గౌరీ చూస్తుందేమోనని సంగీత భయపడ్డా గౌరీ చూడనే చూసింది. కానీ ఆమెకు సంగీత భయం బెట్టు చూస్తే నాయక్ గుర్తుకొచ్చాడు.
అయ్యో తల్లి, ప్రేమించే వాళ్ళని ప్రేమించేయాలి కానీ అట్టా కసురుకుంటారేం? బాగుంది సంబడం అన్న గౌరీ మాటలకి మాధవ్ చూశావా అన్నట్లు చూశాడు సంగీత వైపు. దాని మొహం అన్నట్లు మూతి తిప్పింది సంగీత. సంగీత అనుకున్నట్లుగా కాక మాధవ్ తనే స్వయంగా మంచం తీసుకుని వెళ్ళి బయట వేసుకున్నాడు. భోజనం కాగానే చాప పరిచి కుంభకర్ణి అనిపించింది గౌరీ. సంగీతకు ఎంతకు నిద్ర పట్టలేదు. బయట వసారా కిటికీలోంచి ఆమె అవస్థ చూసిన మాధవ్, బయటకు రా, కబుర్లు చెప్పుకుందాం అని పిలిచాడు. ఆహా, నాకు నిద్ర వస్తుంది అని అటు తిరిగి పడుకుంది సంగీత. ఆమెకు నిద్ర పట్టలేదు. మాధవ్ ఏం చేస్తున్నాడో అని తల తిప్పిన ఆమెకు దొంగతనం బయటపడింది. తననే పరీక్షగా చూస్తున్న మాధవ్ కళ్ళు ఆమె కళ్ళు కలుసుకున్నాయి. అయినా బయటపడలేదు సంగీత. అబ్బా దోమలు అంటూ ముసుగు పెట్టింది. అయినా నిద్ర ఎదురు తిరిగింది. మెల్లిగా తలుపు తీసి బయటకు నడిచింది. ఆమె కోసం ఎదురు చూస్తున్న మాధవ్ అమాంతం ఆమెను వెంటబెట్టుకుని అడవుల్లోకి పరుగులు తీశాడు. వాళ్ళు కొండల మీద ఏటి ఒడ్డున ఆడుకున్నారు, పాడుకున్నారు. ఒకళ్ళ ఒడిలో ఒకళ్ళు ఆదమర్చి ఉన్నారు. రావుగారు మనోహర్తో పాటు ఊరి పెద్దలు నిప్పులు కక్కుతూ వాళ్ళని చూశారు. పంచాయితీ అన్నారు. అందరూ తనని నీచంగా చూశారు. మాధవ్ని కొట్టారు. తను అడ్డుపడినా వాళ్ళు ఊరుకోలేదు. అయినా తను మాధవ్ కోసం చేతులు జాపింది. అందుకోబోయిన అతని చేతులు వాలిపోయాయి. కెవ్వు నరుస్తూ నిద్ర మేల్కున్న సంగీత అరుపుకు మాధవ్, గౌరీ మేల్కున్నారు. ఆమెకది కళ అని తెలిసిన తర్వాత కానీ మనసు స్థిమితపడలేదు. పెళ్లి కావలసిన వాళ్ళకి తీయటి కలలొస్తాయి. మరి అందులో చక్కగా నవ్వుకుంటారు, గట్టిగా అరుస్తారు కూడానా? మాధవ్ వెక్కిరించాడు. అతను చూడకుండా తిరిగి పడుకుంది. కానీ ఈసారి అస్సలు కన్ను ముయ్యలేదు. తెల్లవారింది. మాధవ్ కాఫీ టిఫిన్ కానిచ్చి స్టాఫ్తో హత్యా ప్రదేశం అది చూశాడు. వెంటనే వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ సంగీత మాత్రం అతను వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. రాత్రి కల చెప్పింది. అతను నవ్వుతూ చనువుగా భుజం మీద చేయి వేశాడు. ఈసారి సంగీత అతన్ని విసుక్కోలేదు. హమ్మయ్య, లైసెన్స్ ఇచ్చావు, పర్వాలేదు. చూడు, నేను 2 రోజుల్లో ఇక్కడికి ఇన్వెస్టిగేషన్ కోసం ఉండిపోవడానికి వస్తున్నాను, సరేనా? సంగీతకు ముఖం సంతోషంతో విప్పారింది. మాధవ్కి దగ్గరగా జరిగింది. తన ప్రేమను స్పష్టం చేస్తూ అంతే. మాధవ్ హుషారుగా బయలుదేరాడు. కనుమరుగయ్యేదాకా జీపు వంక చూస్తూ తర్వాత తన పనిలోకి వెళ్ళిపోయిందామె. మామూలుగా ఆ రోజు తెల్లవారింది. జీతాల రోజు కావడంతో సంతకాల కోసం రావుగారింటికి వెళ్ళింది సంగీత. ఆమెకు బెరుకుగానే ఉంది. రావుగారిలో తను హత్య జరిగిన రోజు చూసిన గాంభీర్యత లేదు. ఆయన సాదరంగా ఆమెను ఆహ్వానించాడు. మాధవ్ ఎంత బతిమలాడినా ఇక్కడ భోజనం చేయలేదు. కుర్రాడు అయినా బుద్ధిమంతుడు. పెద్దల మాట వినేవాళ్ళెప్పుడూ పైకొస్తారు. ఆయన మాధవ్ని పొగుడుతూ సంగీత తెచ్చిన పేపర్స్ మీద సంతకం చేయడానికి అందుకున్నాడు. అనుకోకుండా సంగీత పైట జారి చేతిలో కాగితాన్ని కప్పేసింది. పొరపాటున సంగీత చేపట్టుకున్నాడు ఆయన. ఉలిక్కిపడి లాక్కుంది సంగీత. సారీ అమ్మా. పర్వాలేదు సార్. చూడమ్మా, నా కథ విన్నావు. ఇక నేను చెప్పేది ఏమీ లేదు. నాకు నిన్ను చూస్తే ఎందుకో ఆత్మీయత ఏర్పడింది. ఇది నీ సొంత ఇల్లు అనుకో. నేను నీకు తండ్రి లాంటి వాడిని. మీరు ఇంతగా చెప్పాలా సార్? ఆయన మాటలు లెక్క చేయనట్లుగా అంది సంగీత. మరైతే నువ్వు ఇక్కడే ఉండిపో. ఏమ్మా, తప్పేముంది? బహుశా మాధవ్ కూడా వస్తాడు. సంగీతకు మొహం ఎర్రబడింది. తనకు మాత్రమే రహస్యంగా చెప్పిన విషయం రావుగారికి ఎలా తెలిసిందో అర్థం కాలేదు. ఆమెకు మాధవ్ మీద కూడా అనుమానం ప్రారంభమైంది. ఏమో, ఇక్కడ మనుషులు ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. బహుశా మాధవ్కి ఏమన్నా ఆశ చూపించి బుట్టలో వేసుకున్నారేమో. ఆమె ఆలోచనలకి అడ్డుపడింది రావుగారి గొంతు. ఏమ్మా ఆలోచిస్తున్నావు? చూడు, ఇంత పెద్ద ఇంట్లో దీపం పెట్టే దిక్కులేదు. లేదు సార్, నిజమే. అందుకే నువ్వు ఈ ఇంటికి. ఆయన మాట పూర్తి కాలేదు. అప్పటి వరకు వాళ్ళని దూరంగా మేడ మీద నుంచి గమనిస్తున్న మనోహర్ నోట్లో సిగరెట్ తీసి నేలకు కొట్టి కసిగా బూటుతో నలిపాడు. సంగీత, రావుగారు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోవడం, గుసగుసలాడటం అన్నీ అతనికి కంపరమెత్తించాయి. ఉన్న చోటునే నిలబడి గదిలోకి చూశాడు. అధునాతనమైన దుస్తులో ఉన్న నిలువెత్తు తల్లి ఫోటో అతనికి స్పష్టంగా కనిపించింది. జేబులో నుంచి అందమైన అమ్మాయి ఫోటో ఒకటి తీశాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. మెల్లగా మెట్ల మీదకి వచ్చాడు. తండ్రి సంగీతని ఇంటికి ఆహ్వానించడం స్వయంగా విన్నాడు. మనోహర్ని మాత్రం ఎవ్వరూ గమనించలేదు. రావుగారు మాటల్ని మధ్యలో తుంచేస్తూ, అడ్డమైన వాళ్ళు రావడానికి ఇది ధర్మసత్రం కాదు, గట్టిగా అరిచాడు మనోహర్. బాబు, సంగీత ఎవరనుకున్నావు? తెలుస్తూనే ఉంది. ఒక ఆడది, అందులోనూ అందమైన ఆడది. ముఖ్యంగా మగవాళ్ళని ఆకర్షించే శక్తి ఉన్న జాణ. అతని మాట పూర్తి కాకుండానే షటప్, గట్టిగా అరిచింది సంగీత. ముందు మాట్లాడటం నేర్చుకో, మూర్ఖంగా ప్రవర్తించకు, అసహనంగా అరిచాడు రావుగారు. నేను మూర్ఖుడినా? కట్టుకోబోయేది అందంగా ఉన్నదని ఆపోహపడి ఆస్తిని పేరును చూసుకుని అందరినీ చులకం చేసి మాట్లాడే పెద్దలే మూర్ఖులు. బాబు,
బాబు ఇంకా బాబుకు బాబు కాలేదు గనక అలా అన్నారు. పెళ్లి చేసుకుని సుఖపడి పిల్లల్ని కను. నాకు రీటాతోనే పెళ్ళి చేసుకో. మరి ఆస్తి కోసం చేసుకునేది పెళ్ళి కాదు. ఆస్తి నా పేర పెట్టి ఆ తర్వాత మాట్లాడండి. అది జరగని పని. నా వారసులకు అది చెందుతుంది. అందులోనూ నా స్వహస్తాలతో నీ పెళ్ళి జరిపిన పిల్లకు పుట్టిన వాళ్లకే అన్నారు రావుగారు. మనోహర్ వికటంగా నవ్వాడు. నాకెలాగూ చదువు అబ్బలేదు, కానీ చదువుకున్న అమ్మాయిని, అందం ఉన్న అమ్మాయిని తెచ్చుకోవడానికి మీకు ఇష్టం లేదు. కానీ ఇలాంటి బజారు దాన్ని పవిత్రమైన నా తల్లి తిరిగిన స్థలంలో ఉంచడానికి మీకు మనసులా ఒప్పింది? సంగీత అంతకన్నా మరేమీ అనలేక సంతకాల కాగితాలు తీసుకుని ఒక్క పరుగులో బయటకు వచ్చేసింది. ఆమెకు మనోహర్ మాటలు శూలాల్లా అనిపించాయి. తను ఏం నేరం చేసింది? మూర్ఖుడు ఎలా మాట్లాడాడు? తను వెంటనే ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఏవో సిద్ధాంతాలు నమ్ముకుంటే జీవితం ఇంతే. ఆ ఆలోచన రాగానే ఆమె గబగబా నడిచొచ్చి కాగితాలు గౌరి చేతికిచ్చి రామనాథం గారికి పంపింది. మంచం మీద కూర్చుని ఆ ఆలోచనలో పడిపోయింది. కథ కొనసాగుతుంది.